వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం అండి, డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డేట్స్ అడుగుతున్నారు ప్రతి ఒక్కరు కూడాను, అంటే ఎక్కడెక్కడ నిర్వహించబోతున్నారు క్లాసెస్, దానికి సంబంధించిన డేట్స్ ఏంటి సార్? ఓకే అమ్మా, మనకి ఇప్పుడు 2024లో అలాగే 1 డిసెంబర్ వచ్చి రాజమండ్రిలో ఉంటుంది, 8 డిసెంబర్ వచ్చి విజయవాడలో ఉంటుందమ్మా. అలాగే మనకి డిసెంబర్ 22 హైదరాబాద్లో స్పెషల్ క్లాస్ ఉంటుంది. తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది. అలాగే 29 డిసెంబర్ వచ్చి అనంతపూర్లో ఉంటుందమ్మా. 26 జనవరి వచ్చి 2025 విశాఖపట్నంలో ఉంటుంది. అలాగే 2 ఫిబ్రవరి వచ్చి తిరుపతిలో ఉంటుందమ్మా. 16 ఫిబ్రవరి వచ్చి బెంగళూరులో ఉంటుంది. ఇది కాకుండా మనకి 5 జనవరి వచ్చేసి మనకి దుబాయ్ క్లాస్ ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మనం దుబాయ్లో క్లాస్ చేసాం, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేశారు మన వాళ్ళందరూ కూడా. దుబాయ్ ఫెస్టివల్ కూడా ఉంటుంది, దాంతోపాటు క్లాస్ కూడా ఉంటుంది. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోవాలి, ఎందుకంటే దుబాయ్ ఫ్లైట్ మొత్తం మనమే వెళ్ళాలని చెప్పేసి కోరిక. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మీ కోరికల్ని ఎలా సిద్ధింపజేసుకోవాలన్నప్పుడు ఇప్పటిదాకా మనం బోలెట్ చెప్పుకున్నాం. అంటే ఒక్కొక్కసారి మనకి ఒక్కొక్క విషయం తెలిసినప్పుడు దాన్ని మనం ప్రేక్షకులతో పంచుకోవడం అనేది మనకు ఆనవాయితీ. ఎందుకంటే ఎంత కొత్త విషయాలు తెలిస్తే అంత తొందరగా వాళ్ళకి తెలిపితే వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ మనకు కావాల్సిన దాన్ని మనం ఎలా చేజిక్కించుకోవాలి, ఎలా దాన్ని అందిపుచ్చుకోవాలి, అలాగే దాంతో ఎలా అనుసంధానం ఉండాలి. మనం ముందు ఏం చేయాలంటే, ఏ ఆలోచన అయినా సరే మనకు చేతన మనస్తత్వంలో కలుగుతుంది. ఓకేనా? ఏదైనా సరే మనం కాన్షియస్ మైండ్లో ఏదైనా ఆలోచన చేస్తాం. ఆలోచన అనేది నీకు పనిచేయదు, అక్కడ కూడా ఆలోచన అనేది పనిచేయదు. ఎందుకు పనిచేయదు అంటే, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు మీ ఇంటికి వెళ్తారు, నేను మా ఇంటికి వెళ్తాను. దీని తర్వాత ఏం ఆలోచన ఉంటుంది? మనకి ఇంటికి వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలి. దాంట్లో పెద్ద మీకు ఒక తీవ్రత లేదు, ఎలాంటి వైబ్రేషన్ లేదు, అవునా కాదా? అదే మీరు ఒక కారు కొనాలనుకున్నారనుకోండి, అది కోరిక. అవును, ఆలోచన వేరు, కోరిక వేరు. ఈ తేడా తెలియకపోతే ఏమవుతుందంటే, ఆలోచన కోరిక అనుకొని, కోరిక ఆలోచన అనుకొని కన్ఫ్యూజ్ అయిపోతారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, చేతన మనసులో ఉన్నటువంటి కోరికని సుప్త చేతనానికి బదిలీ చేయాలి. అర్థమవుతుందా? చేతన మనసులో ఉన్నటువంటి కోరికని సుప్త చేతనానికి బదిలీ చేయాలి. ఎలా బదిలీ చేయాలి? అలా బదిలీ చేసినప్పుడు నీ కోరిక అనేది తీవ్రత పెరిగి నీకు భౌతిక రూపంలో నీ ముందు ఉంటుంది. ఓకేనా? అది ఎలా బదిలీ చేయాలి అంటే, ఎప్పుడైతే మనకి ఏవైతే కోరికలు ఉన్నాయో, నాకు అది కావాలి, ఇది కావాలి, డబ్బు కావాలి, బంగారం కావాలి, లేకపోతే కార్లు కావాలి, బంగ్లా, బోలెడు ఏమైనా పెట్టుకోండి, మన సబ్జెక్టులు ఎంతైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నువ్వు హక్కుదారివి, దానికి నీ కోరికలకు నువ్వే హక్కుదారివి. ఎవరు కూడా నువ్వు ధనవంతుడు కావాలంటే ఆపడానికి లేదు. అర్థమైంది? ఎందుకంటే నీకు హక్కు ఉంది, ధనవంతుడు అయ్యే హక్కు నీకు ఉంది. ముందు అది డిసైడ్ కావాలి మనం. ఫస్ట్ నువ్వు ధనవంతుడు కావాలనుకుంటే, నేను ధనవంతుడు అయ్యే హక్కు నాకు ఉందని నేను డిసైడ్ కావాలి. 2, నేను ధనవంతుడిని అవుతానని నువ్వు డిసైడ్ కావాలి. నువ్వు అనుకున్నంత మటుకు అది కాదు. ఇవి 2 ఎక్కడ కలిగినాయి మీకు? చేతన మనసులో. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి? హాయిగా పడుకొని నిద్రపోయే ముందు కానీ, లేదంటే మీకు ఎప్పుడు పీస్ఫుల్ టైం ఉంటుంది అంటే, ఒక్కొక్క 10 నిమిషాలు టైం దొరికింది, మనం ఏం చేస్తాం, జస్ట్ ఇలా కునుకు తీస్తాం. మనం ఎప్పుడైనా సరే అట్లా కూర్చొని కునుకు తీస్తాం, లేదా ప్రశాంతం కూర్చుంటాం. దాన్ని ఏమంటారంటే సుషుప్త అవస్థ అంటాం మనం. అంటే నిద్ర లేని స్థితి, నిద్ర ఉన్న స్థితి. అప్పుడు ఏం చేయాలంటే, మీకు ఇప్పటిదాకా అయితే ఏదైతే చేతన మనసులో కలిగిన కోరికలు ఉన్నాయో, అప్పుడు సుషుప్తావస్థలో మీ సుప్త చేతనం మేల్కొని ఉంటుంది, యాక్టివ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఆ నిద్రావస్థలో, ఆ మత్తులో ఎలా ఉంటుందంటే, ఇంకా వేరే ఆలోచనలు ఆలోచించదు. ఎందుకంటే రెగ్యులర్గా మీరు ఏదైతే మీరు కార్యక్రమాలు చేస్తున్నారో, అప్పుడు మొత్తం చేతన మనసుతో సుప్త చేతనం 2 కలిసి చేస్తాయి. ఎప్పుడైతే మీరు ఒక నిశ్శబ్దావస్థకి వెళ్ళిపోయినారో, సుషుప్తావస్థకి వెళ్ళిపోయినారో, ప్రశాంతత స్థితిలో ఉన్నారు, అప్పుడు ఏమైందంటే, అప్పుడు అది ఈ యొక్క చేతన మనసు అనేది తగ్గిపోయి తన స్థితిని తగ్గించుకొని తీవ్రతని సుప్త చేతనం అనేది తీవ్ర స్థాయికి వెళ్తుంది. అప్పుడు మెల్లిగా ఏం చేయాలంటే, ఈ కోరికలన్నీ, ఈ యొక్క ఆలోచనలన్నింటినీ కోరికలుగా మార్చాలి మనం. దానికి మెల్లిగా దానికి అందజేయాలి. ఒక్కొక్క కోరిక అంటే నీకేమేమి ఉన్నాయి, నువ్వేమేమి అనుకుంటున్నావు. విచిత్రం ఏంటంటే, కేవలం దాన్ని తెలియజేయడంతో అది పనిచేయదు, దాని ఎక్స్పీరియన్స్ కావాలి. మళ్ళీ చేతన నుంచి సుప్త చేతనలోకి మీ సబ్జెక్ట్ని ఇంకించాలి. అర్థమైందా? దీంట్లోంచి దాంట్లోకి ఇంకించాలి, సబ్ కాన్షియస్లోకి ఆ ఫీల్ ఎక్స్పీరియన్స్ పంపించడం కాదు, ఇంకించాలి. అంటే దానికి ఇంకిపోవాలి, అది మొత్తం సింక్ అయిపోవాలి. ఎప్పుడైతే సింక్ అయిపోతుందో అది తనదిగా భావిస్తుంది, అప్పటిదాకా భావించేది. అర్థమైందా? అంటే కేవలం పంపించడమే కాకుండా దాన్ని అనుభూతి చెందినప్పుడు, ఓహో ఇది నా పని కదా అని ఆలోచిస్తుంది. అప్పటిదాకా ఆలోచించేది అది. అప్పటిదాకా ఏదో తగులుతుంటుంది, పోతుంటుంది, వస్తుంది పోతుంది కదా అనుకుంటుంది. ఎప్పుడైతే మీరు చేతన నుంచి సుప్త చేతనకు మీరు సింక్ చేస్తారో, ఎప్పుడైతే దాన్ని సింక్ అవుతుందో,
అప్పుడు ఇది నా పని అని భావిస్తుంది సుప్త చేతనం. భావించిన తర్వాత ఆ మరుక్షణం నుంచి పని మొదలు పెడుతుంది. అది అప్పటిదాకా దాని జోలికి పోతుంది. దీనికే మనం ఏం చెప్తామంటే ఎప్పుడు కూడా మీ పైనల్ గ్లాండ్ కానీ పిట్యూటరీ గ్లాండ్ కానీ ఇవి రెండు ఎప్పుడు నిద్రావస్థలో ఉంటాయి. పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది అంటే నిద్రావస్థలోని మిగతా గ్లాండ్స్ పని చేస్తుంది. పైనల్ గ్లాండ్ వచ్చి మీ 7 జన్మలు నిద్రపోతూనే ఉంటుంది. అది మెలుకొని ఉండదు. దాన్ని ఏం చేయాలి మనము పదే పదే ఈ చేతనంలో కలిగిన ఆలోచనలన్నీ కోరికలుగా మార్చి తీవ్రతతో పాటు దాంట్లో మనం సింక్ చేయాలి. సింక్ చేసినప్పుడు అది నాది అని భావిస్తుంది. అప్పుడు మేలుకుంటుంది, అప్పటిదాకా మేలుకోదు అది. ఎందుకంటే దానికి ఏం పని లేదు. ఈ జన్మ యొక్క భావాలన్నీ తీసుకెళ్ళి వచ్చే జన్మకి ఇవ్వడం తప్ప ఇంకా ఇంకేం పని లేదు. కాబట్టి ఇప్పుడు నీకేం కావాలనేది పదే 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 చెప్పినప్పుడు మాత్రం అది మేలుకుంటుంది. అప్పుడు ఏం చేస్తుంది, ఏదో చప్పుడు అవుతుంది కదా అని చెప్పి చూసి నువ్వేం చెప్తావో, ఓహో ఇదే ఇప్పటిదాకా నేను కూడా గమనించలేదే, దీన్నే తీసుకోవాలి నేను. మీరు మంచి చెప్తారా చెడు చెప్తారు, ఎందుకంటే దానికి మంచి చెడు తెలియదు. మీరు ఏం చెప్తే అదే తీసుకుంటారు. మీ సర్వెంట్ లెక్క. మీ సర్వెంట్కి టీ తెమ్మంటే టీ తెస్తాడు, కాఫీ తెమ్మంటే కాఫీ తెస్తాడు, అంతే తప్ప ఇంకేం ఉండదు. కాబట్టి మంచి చెడు తెలియదు. మీరు ఏ ఆలోచనలు ఇస్తారో వాటిని సింక్ చేసుకొని దాన్ని అమలు చేయడం అనేది మొదలు పెడుతుంది. ఆ మరుక్షణం ఆ ఆలోచనలన్నింటినీ విశ్వంలోకి పంపించి భౌతిక రూపంలో మీ కోరుకున్న కోరికలను తీర్చడం జరుగుతుంది. కాబట్టి ఇదేం చేయాలి ఇప్పటి నుంచి మీరు అంటే, ఏ కోరికలైనా సరే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేతనం నుంచి సుప్త చేతనానికి మీరు ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ చేయడంతో పాటు పదే పదే చెప్పినప్పుడు మాత్రమే పైనల్ గ్లాండ్ మేలుకుంటుంది. మేలుకొని అప్పుడు విశ్వానికి మీ ఆలోచన చేరుస్తుంది. ఇది సూత్రం, ఇది మన సబ్జెక్ట్లో. కోరికలు ఎలా నెరవేరుతాయంటే ఊరికి అనుకుంటే కాదు, దాన్ని ప్రశాంతం కూర్చొని పంపించినప్పుడు అది యాక్టివేట్ అయి ఉంటుంది కాబట్టి తీసుకుంటుంది. మామూలు టైంలో మీరు ఏం చెప్పినా సరే తీసుకోవాలి. చాలామందికి సబ్ కాన్షియస్ ఎలా యాక్టివేట్ అవుతుంది అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది. వీడియో పూర్తిగా చూస్తే వాళ్ళకు ఒక అర్థం అవుతుంది. ఓకే, మన సబ్ కాన్షియస్లోకి మనం ఏదైనా ఇంజెక్ట్ చేయాలి అని అంటే డెఫినెట్గా ఆలోచనతో కూడుకున్నటువంటి మన భావాలు, ఆ ఎక్స్పీరియన్స్ని ఎలా తీసుకువెళ్ళాలి అనేటువంటి దానికి ఒక టైం ఉంటుంది. ఆ టైం లైన్లో దీన్ని ఎలా తీసుకువెళ్ళాలని చెప్పేసి తీసుకొచ్చి చెప్పారు ఇందాక. కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి ఉన్నటువంటి తేడా కూడా అక్కడే కనిపిస్తూ ఉంటుంది మనకి. నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళానండి. విచిత్రం ఏంటంటే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్పింది. గురుగారు మీరు ఇంతకుముందు ఆ సూర్యుడి ముందు నిల్చొని ఇలా చేయమన్నారు, చేసిన రోజులు బాగుందండి. కానీ ఇప్పుడు చలికాలం కదా, వర్షాకాలం చలికాలం కదా, సూర్యుడు రావట్లేదు, ఆపేశాను. కాబట్టి అది చేసినప్పుడు అయితే బాగుంది అన్నాడు. సరే అమ్మా, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అన్నాను. ఒక యజమాని ఉన్నాడు, ఆఫీస్లోకి వెళ్ళాడు, కూడా కుక్కని తీసుకెళ్ళాడు. అది ఎప్పుడు ఆయన ఎడిపోతే ఆయనతోనే ఉంటుంది, పెంపుడు కుక్క కాబట్టి. కానీ క్యాబిన్లో వేరే వాళ్ళతో మీటింగ్ చేస్తున్నాడు, అది బయట ఉంది. అది మాటి మాటి క్యాబిన్ వైపు చూస్తుంది. ఎందుకు చూస్తుంది? యజమాని కనిపిస్తున్నాడా దానికి? కనిపించలేదు. అలాగని యజమాని లేడు అక్కడ, ఉన్నాడు. సరే, ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, నాకు రూమ్ అరేంజ్ చేశారు, నేను డోర్ పెట్టేసుకున్నాను, నేను ఏదో నా పని నేను చేసుకుంటున్నాను, మీరు బయట కూర్చున్నారు, ఓకేనా? కానీ నేను అక్కడ ఉన్నానా లేదా అన్నాను. ఉన్నారు గురుగారు, ఓకేనా? నేను నీకు కనిపించట్లేదు కదా, ఆయనంత మాత్రం నేను ఉన్నానా లేదా అన్నాను. ఉన్నారు గురుగారు లోపల. ఎస్, సూర్యుడు మేఘాలు అడ్డం వచ్చి కనిపించట్లేదు. నువ్వు ఎప్పుడైనా ఫ్లైట్లు ఎక్కితే మేఘాల పైకి వెళ్తే సూర్యుడు కనిపిస్తాడు మనకి, అర్థమైందా? సూర్యుడు ఎప్పుడు లేడమ్మా, ఆయన ఎప్పుడు ఉన్నాడు. ఏదో వర్షాకాలం వచ్చింది చలికాలం వచ్చిందని దాన్ని ఆపేస్తే అంటే నీ బద్ధకానికి ఒక కారణం చెప్పినావు అన్న. అలాగే సుప్త చేతనం అనేది ఉన్నదా లేదా అవన్నీ పక్కన పెట్టేయండి. అది 24 గంటలు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. నువ్వు ఏం చెప్పినా చేయకుండా నీ యొక్క ఆలోచనలకు అనుగుణంగా దాని పని అది చేసుకుంటూ నీ జీవితాన్ని నిర్దేశిస్తుంది. అయినంత మాత్రాన అది ఏం చేస్తలే అని మాత్రం అనుకోకండి, ఓకేనా? దాని పని అది రెగ్యులర్గా ఏం చేయాలి అంటే నీ ఆలోచనలు బట్టి నీ యొక్క జీవితాన్ని తయారు చేస్తూనే ఉంటుంది. దానికి అదే పని, ఇంకేం లేదు ఇక్కడ, అర్థమైందా? దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు ఇవ్వాలి, ఎంత ధనవంతమైన ఆలోచనలు ఇవ్వాలని ఆలోచించాడు. సింపుల్. అంటే జీవితానికి కావాల్సినటువంటి ఒక అనుభవాన్ని ఒక చిన్న స్టోరీలో చెప్పారు. ఎస్, గ్రేట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.